హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకే హెల్దీ లైఫ్ స్టైల్. సో మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఫ్రెష్గా ఉన్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఎఫ్రెష్ యూస్ చేస్తాను. నా ఫ్రెష్నెస్ కోసం నాకు ఎక్సలెంట్గా సపోర్ట్ చేసేది ఏంటంటే ఎఫ్రెష్ అండి. వావ్, గ్రేట్. సో హెర్బలైఫ్లో నేను ఒక వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నానండి. సో నాకు పర్సనల్ రిజల్ట్ తీసుకోవడం వల్ల నాకు ఇది బాగా నచ్చింది. దానికి సంబంధించి అందుకని నేను ఇక్కడ కోచ్గా కన్వర్ట్ అయ్యి ఒక ఎక్సలెంట్గా డెసిషన్ తీసుకుని దీనిలో రన్ చేసుకుంటున్నాను. సో ఇది ప్రతిరోజు మనం ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు అసలుకే స్కిన్ గురించి మనం మాట్లాడుకుందాం. స్కిన్ అంటే ఫస్ట్ మనకు వచ్చే పాయింట్ ఏంటంటే బాడీలో, హ్యూమన్ బాడీలో ఉండే లార్జెస్ట్ ఆర్గాన్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్ స్కిన్ అనమాట. 2 పాయింట్లు చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్కిన్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనే విషయం 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అసలుకి ఏంటంటే కొంతమంది తెలుసో తెలియకో బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వల్ల వాళ్ళ బాడీలో, ఫేస్లో కొన్ని కెమికల్స్ పడక కొంత డ్యామేజ్ అవుతా ఉంది కొంతవరకు. దానివల్ల ఎందుకంటే హెవీ కెమికల్స్ అనేది మన ఫేస్ మీద చేయటం వల్ల ఆటోమేటిక్గా పుయ్యటం వల్ల ఆటోమేటిక్గా దానికి సంబంధించిన కొంత డ్యామేజ్ జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే మనకి తెలిసి చేస్తున్నామండి. ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు సన్ రేస్ అనేది, యూవీ రేస్ అనేది మన స్కిన్ మీద పడటం వల్ల, నెక్స్ట్ ప్రాపర్గా దాన్ని మనం మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే కొంతమంది ఫేస్ వాటరు, కొంతమంది క్లీన్గా ఫేస్ని వాష్ చేసుకోరు. సో ఇలాంటి ఇష్యూస్ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే కొన్ని కెమికల్స్ వల్ల కొన్నిసార్లు మనం స్కిన్ని పట్టించుకోకపోవడం వల్ల మనకి జరిగే ప్రాబ్లమ్స్ అనమాట. స్కిన్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనే విషయం గురించి మనం 2 విషయాల గురించి ఆలోచించాం. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే స్కిన్ బూస్టర్. గుర్తుంచుకోండి, నేను వీడియో చివరి వరకు వెళ్తే ఈ పదం కొత్తగా ఉంది కదా, స్కిన్ బూస్టర్ అంటాం దీన్ని. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎండింగ్ వరకు రండి. ఇక్కడ స్కిన్ బూస్టర్ మాట్లాడుకునేటప్పటికల్లా మనకి స్కిన్ రిలేటెడ్ ఏంటంటే కొలాజిన్ ప్రోటీన్ అనే విషయం తెలియాలి. ఇది ఫస్ట్ టైం వింటున్నారా? సో ఇది కంప్లీట్గా మీకు అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. కొలాజిన్ ప్రోటీన్ అంటాం. ఈ కొలాజిన్ ప్రోటీన్ దేనికి ఉపయోగపడుతుంది? అసలు కొలాజిన్ ప్రోటీన్ విషయంలో మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే చేంజెస్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో స్కిన్ కనుక యంగ్గా, న్యాచురల్గా మనకు కనిపించాలి అని అంటే ఈ కొలాజిన్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుందండి మన బాడీలో. ఈ కొలాజిన్ అంటే ఏంటి? అసలు స్వతహాగా మన బాడీలో ఉంటుందా ఉండదా? ఎస్, ఖచ్చితంగా మన బాడీయే ఈ కొలాజిన్ ప్రోటీన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు మన స్కిన్ ఎలా ఉంటుందంటే పాలు గారే స్కిన్ అంటారు. కొంచెం పెరిగే కొంది స్కిన్ కొంచెం మందంగా వస్తుంది, ఇంకొంచెం పెరిగే కొంది ఇంకొంచెం మందంగా వస్తుంది. ఏంటి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మన ఏజ్ పెరిగే కొంది రోజుకి 1% కొలాజిన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో ఆగిపోవడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంతకీ కొలాజిన్ తగ్గింది అని మనకు ఎలా తెలుస్తుంది మన బాడీలో అంటే సింపుల్ అండి. మన స్కిన్ అనేది బ్లాక్ అవ్వటం కానీ, స్కిన్ కింద మన ఐ కింద బ్లాక్ మచ్చలు రావటం కానీ, లేదా కింద క్యారీ బ్యాగ్ లాగా జారిపోవటం కానీ, స్కిన్ అంతా కూడా ముడతలు పడటం కానీ, ఓకేనా, కొంచెం కిందకి ఇట్లా ఉంటుంది. లేదా సెకండ్ చిన్ అంటుంటారు, అది కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అంతా మొత్తం అంతా పేలిపోతున్నట్టు, సో అదే పాలిపోతున్నట్టు, ఇక్కడ స్కిన్ కూడా కొంచెం జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏజ్ పెరిగే కొంది ఏమవుతుందంటే మన స్కిన్ మీద వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ రావటం జరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న వయసులోనే ఏజ్డ్గా అంకుల్స్ లా కనపడటం కూడా ఇది కొలాజిన్ షార్టేజ్లో వన్ ఆఫ్ ద రీజన్ అండి. సో ఎప్పుడైతే మనకి సిమ్టమ్స్ కనపడ్డాయో, స్కిన్ బ్లాక్ అవటం కానీ, స్కిన్ రింకిల్స్ రావటం కానీ, ఫామ్ లైన్స్ కానీ, ఇవన్నీ రావటం వల్ల ఏంటంటే సో మనకి వేరియేషన్ ఉందని తెలుసుకోవచ్చు. దీనిలో ఏంటంటే కొలాజిన్ ప్రోటీన్ మనం 2 రకాలుగా మన బాడీలోకి తీసుకోవచ్చు. ఒకటి ఫుడ్ ద్వారా మనం తీసుకునే ఆహారం, అంటే కొలాజిన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొలాజిన్ని పెంచుకోవచ్చు. అలాగే లేదా సప్లిమెంట్స్ని యూజ్ చేసుకొని కూడా మనం స్కిన్ యొక్క కొలాజిన్ని పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు అనమాట. 2 రకాలుగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మన బాడీలో కొలాజిన్ పర్సంటేజ్ అనేది. ఒకటి ఫుడ్ ద్వారా, 2 సప్లిమెంట్స్ ద్వారా. ఫుడ్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను సప్లిమెంట్ అని చెప్పాను చూసారా, సప్లిమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి ఆ సప్లిమెంట్ అంటే స్కిన్ బూస్టర్. అండి ఇదిగోండి, హెర్బలైఫ్ స్కిన్ బూస్టర్ అంటాం దీన్ని. ఇది కొలాజిన్ పౌడర్ విత్ వైటమిన్స్ అనమాట. సో హలాల్ ఇండియా కూడా సర్టిఫై చేసిందండి. నెక్స్ట్ ఇది ఫ్లేవర్ వచ్చేసరికి ఏంటంటే ఆరెంజ్ ఫ్లేవర్. మీరు బాగా చూసుంటే, కొంచెం జూమ్ చేస్తే కనుక, చెక్ చేసుకుంటే కనుక ఇది నాట్ ఫర్ మెడికల్ యూస్ కోసం డిజైన్ చేసింది కాదండి. ఒకసారి మనం ఇక్కడ చూసుంటే కనుక హెచ్ఎన్ స్కిన్ బూస్టర్ డిలీషియస్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ అండి. సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఆరెంజ్ ఫ్లేవర్తో ఉంటుంది. కొలాజిన్ డ్రింక్ మిక్స్ అనమాట. ఈ ఫార్ములేటెడ్ విత్ హైడ్రోలైజ్డ్ ఫిష్ కొలాజిన్ అండ్ వైటమిన్స్ ఫర్ స్కిన్ హెల్త్. స్పెసిఫిక్గా స్కిన్ హెల్త్ కోసం ఇది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈచ్ సర్వింగ్ హెచ్ఎన్ స్కిన్ బూస్టర్ ప్రొవైడ్స్ 5 grams ఆఫ్ హైడ్రోలైజ్డ్ ఫిష్ కొలాజిన్. అంటే 5 grams అంటే ఈచ్ సర్వింగ్. దీంట్లో 30 sachets ఉంటాయండి. ఈ 30 sachetsలో ఈచ్ సాచెట్కి ఏంటంటే మనం డైలీ తీసుకున్న దాంట్లో 5 grams ఆఫ్ హైడ్రోలైజ్డ్ స్కిన్ ఫిష్ కొలాజిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ
సపోర్ట్స్ స్కిన్ హెల్త్ కంప్లీట్గా కొలాజిన్ ఏంటంటే స్కిన్ హెల్త్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుంటే కనుక హెచ్ఎన్ స్కిన్ బూస్టర్ ఇన్ రిచ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి, B2, B6, B3 అండ్ బయోటిన్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి హెర్బలైఫ్ స్కిన్ బూస్టర్. లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. దీని లోపల 15 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడతారు. 30 శాచెట్స్ ఉంటాయి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి అనమాట. సో ప్రతి శాచెట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకనంటే మన క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతానికి వాళ్ళు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో 10 గ్రామ్స్తో కరెక్ట్గా శాచెట్ ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి శాచెట్ మీద కూడా ఇస్తారు. ఎలా ఉంటుంది ఏంటి, దాని ఫ్లేవరు, కలర్తో సహా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అంతేకాకుండా దీన్ని ఎలా మనం వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు అనే విషయం కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఒకసారి నేను బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేశాను. ఇది కట్ చేయబోతున్నాను మై డియర్. సో ఒకసారి చూడండి, కట్ చేసేసి ఇక్కడ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ 2 రకాల వాటర్స్లో ఇది సపోర్ట్ చేస్తుందండి. ఒకటి కూలింగ్ వాటర్లో తీసుకోవచ్చు, లేదా గోరువెచ్చటి వాటర్లో కూడా తీసుకోవచ్చు. అది మీ కోచ్ని కనుక్కొని కన్ఫర్మేట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది ఇక్కడ. సో నేనేం చేస్తానంటే కూలింగ్ వాటర్ తీసుకున్నాను. కూలింగ్ వాటర్లో శాచెట్ కట్ చేసి చిన్నగా పోస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ప్రోటీన్ కదా, వాటర్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది. సో చిన్నగా ప్యాకెట్ కట్ చేసుకొని ఫ్యాన్గా లేని చోట జాగ్రత్తగా మనం దాంట్లో పోసేసుకొని ఒక స్పూన్ తీసుకొని నీట్గా దానిలో కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇలా కలర్ నీకు ఇట్లా కనపడుతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మనం స్కిన్ బూస్టర్లో ఉండే విటమిన్స్తో పాటు బయోటిన్ అని కూడా చూసామండి. బై ద వే, బయోటిన్ అంటే ఏంటో చెప్తాను వినండి. సో హెయిర్ గ్రోత్ పెరగాలి అన్నా, లేదు మన నెయిల్స్ ప్రాపర్గా ఉండాలి అన్నా, అంటే చాలామందికి ఈ నెయిల్స్లో బ్లడ్ బాగా కనపడుతుంది, రెడ్డిష్గా కనపడుతుంది, వాళ్ళు ఎక్సలెంట్గా ఉన్నారు అనే ఉద్దేశం అనమాట. ఎప్పుడైతే గోల్డ్ పుచ్చిపోతాం కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్కువ ఉందనుకోండి, ఇండికేషన్ ఏంటంటే మీ బాడీలో బయోటిన్ తక్కువ ఉందని. సో మన హెచ్ఎన్ స్కిన్ బూస్టర్లో బయోటిన్ కూడా ఉందండి. సో బయోటిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ స్కిన్ అంటే సప్లిమెంట్, ఇది ఫుడ్ రూపంలో సప్లిమెంట్ రూపంలో ఉంటుంది. ఈ సప్లిమెంట్లో బయోటిన్ కూడా ఉంది. ఎందుకని అంటే మీ హెయిర్ గ్రోత్ బాగా ఉండటం కోసం, ఈ నెయిల్స్ స్ట్రాంగ్గా ఉండటం కోసం కూడా ఈ బయోటిన్ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని అంటే ప్రతి శాచెట్స్, దీంట్లో ఒక బాక్స్లో 30 శాచెట్స్ ఉంటాయండి. ఈ శాచెట్ అసలుకి ఏంటంటే 10 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఇది మనం 240 ml వాటర్లో, ఇదర్ కూల్డ్ చల్లగా వాటర్ కానీ లేదా వేడి నీళ్ళలో కానీ గోరువెచ్చటి నీళ్ళలో కానీ కలుపుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే కంపల్సరీగా 1 సర్వింగ్ ఏ డే మాత్రమే ఉండాలి, అంతకని ఎక్కువ రికమెండ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ అసలుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక లాక్టిక్ మదర్స్ కానీ, ఫీడింగ్ మదర్స్ కానీ, లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇది యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఇక్కడ ఉంది ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టిక్ ఉమెన్స్ యూజ్ చేయొద్దు అని చెప్పి ఉంది. ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ లాక్టిక్ ఉమెన్స్ యూస్ అయ్యిందని చెప్పింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు అక్కడ చూస్తుంటే కనుక బోల్డ్లో కనపడుతుంది సార్, హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఓన్లీ త్రూ ఇట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ నాట్ ఎనఫ్ through any unauthorized sellers selling on e-commerce platforms. Herbalife Nutrition shall not be liable to extend gold standard guarantees and 30 days money back guarantees on the Herbalife Nutrition products purchased from any unauthorized channels అంటాం. సో ఇక్కడ ఇంకోటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో చాలామంది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మీషోస్లో ఇలా బయట దొరుకుతున్నాయని చెప్పి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ కంప్లీట్గా కంపెనీయే పే చేసిందండి. ఇక్కడ హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఓన్లీ ఇండిపెండెంట్ అసోసియేట్స్ లేదా కోచెస్ దగ్గర మాత్రమే తీసుకోండి, మిగతా వాటికి ఎలాంటి కంపెనీకి సంబంధం లేదు అని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట ఇది. ఇప్పటివరకు చూసాం కదా, కొలాజిన్ వల్ల మనకి కలిగే నష్టాలు ఏంటి, తక్కువ అవడం వల్ల, కొలాజిన్ పెంచుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, అంతేకాకుండా బయోటిన్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, బయోటిన్ తగ్గడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, బయోటిన్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి కూడా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా దీన్ని 2 రకాలు తీసుకోవచ్చు అని చెప్పాను. కొలాజిన్ ప్రోటీన్ని ఒకటి ఫుడ్ ద్వారా, 2 దశలకే మనకి హెర్బలైఫ్ స్కిన్ బూస్టర్ సప్లిమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎక్సలెంట్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫర్దర్ వీడియోస్లో మనం చూసుకునేదంటే మీరు ఈ కొలాజిన్ ప్రోటీన్ని ఫుడ్స్ ద్వారా ఎలా తీసుకోవచ్చు, ఏ ఫుడ్స్ మీకు ఈ స్కిన్కి సపోర్ట్ చేస్తాయి అనే విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైట్, కంప్లీట్గా డైట్ ప్లాన్ ఎలా ఉండాలి ఏంటనేది కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు నేను చెప్తానండి. కొలాజిన్ ప్రోటీన్ గురించి, బయోటిన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కనుక కంపల్సరీగా ఒక ఇండిపెండెంట్ అసోసియేట్ ద్వారా కానీ, లేదు మాకెవరు తెలియదండి అనుకుంటే కనుక నేను కూడా నా నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుంటుందో పాటు త్రూ కంపెనీ ద్వారా మీకు నేను పంపిస్తానండి. దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్స్ కానీ, క్లారిఫికేషన్స్ కానీ, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. ఈరోజు నా వీడియో హెర్బలైఫ్ స్కిన్ బూస్టర్ గురించి.
ఇది మీ స్కిన్ హెల్త్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. గాయ్స్, కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.